హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. గోపన్పల్లి తండాలో యువతపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆమెపై దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో దాడిని ఆపేందుకు ముగ్గురు యువతులు అడ్డుకున్నారు. కానీ కత్తి దాడిలో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెను వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ చెందిన యువతిగా గుర్తించారు. గోపన్పల్లి తండాలో ఆమె బ్యూటీషియన్గా పనిచేస్తోంది. కత్తితో దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గోపన్పల్లి తండాలో నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఒక యువతి దారుణ కత్తిపోట్లకు గురైంది. ఆ సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా కొంత గోపన్పల్లి తండా వాసులు కూడా ఆందోళనకు గురవ్వడం జరిగింది. సో ఆ యువతి ఎవరు అనేది కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా ఆధారాలన్నీ కూడా సేకరించారు. అంటే వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి యువతి లుబ్నా కత్తిపోట్లకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ సమయంలో ఆమె కొందరు సహాయంతో హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో అటునుంచి అంటే ఈ గోపన్పల్లి తండాలోనే ఈ లుబ్నాతో పాటుగా మరో ముగ్గురు యువతులు రెంటుకుంటున్నారు. సో ఒక బ్యూటీ పార్లర్ పనిచేస్తున్నారు. అయితే గతంలో రాజేష్ అనే ఒక కర్ణాటకకు చెందిన యువకుడితో పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే గత కొన్నగాళ్ళగా లుబ్నా రాజేష్ విడివిడిగా ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. సో నిన్న రాజేష్ ఈ గోపన్పల్లి తండాలో ఉంటున్నటువంటి ఆ లుబ్నా నివాసానికి రాజేష్ వచ్చారు. మాట్లాడదామని చెప్పేసి బయటికి పిలిచారు. పిలిచిన సమయంలో వారి మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది. అయితే ప్రీ ప్లాన్డ్గా రాజేష్ కత్తి తీసుకొని ఆ లుబ్నాని చంపేందుకు కూడా రావడంతో వెంటనే కత్తి తీసుకొని లుబ్నాతో మీద దాడి చేయడంతో కత్తిపోట్లకు గురై ఆమె దారుణ హత్యకు గురి కావడంతో ఇక్కడ అందరూ ఆందోళన చెందారు. ప్రస్తుతం లుబ్నా ఎక్కడైతే రూమ్ రెంట్కుంటుందో రెంట్ ఓనర్ కూడా మనతో ఉన్నారు. మనతో మాట్లాడదాం. లుబ్నా ఎప్పటి నుంచి మీ ఇంట్లో రెంట్గా ఉంటున్నారు? ఆమె ఏం చేసేది అంటే ఎలా ఉండేది? ఎప్పుడన్నా మీకు అనుమానం వచ్చిందా? రాజేష్ అనే ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయడం జరిగింది. సో అతను ఎప్పుడన్నా మీ దృష్టి కనిపించాడా, లేకపోతే ఎప్పుడన్నా ఆమె మీద అనుమానం కలిగిందా? ఆ వ్యక్తి ఫస్ట్ టైం ఎప్పుడు చూశారండి? నేను ఎప్పుడు నేను చూడలేదు. ఆయన మా రూమ్లో రెంట్గా మెగినాని ఉన్న ఆమె ఏమో ఏప్రిల్ 15కి వస్తున్నారు. వాళ్ళు రూమ్ రెంట్కి వచ్చారు. వాళ్ళ సార్ ఉన్నారు షోకపల్లి ఖాన్ అని, ఆయన వచ్చి రూమ్ మాట్లాడి నాకు మా 4 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకు నేను ఇక్కడ రూమ్ రెంట్లో పంపిస్తాను అని చెప్పి మాట్లాడారు. ఆయన ఏమైనా ఉంటే నాతోనే మీరు డిస్కస్ చేయండి అని చెప్పారు. మాట్లాడారు అంతే. ఓకే, ఎప్పటి నుంచి లుబ్నా ఉంటున్నారు? లుబ్నాతో పాటుగా ఇంకెంతమంది ఉంటారు మీ ఇంట్లో రెంట్కి? లుబ్నాతో పాటు ఇంకా ఆమెతో పాటు 3 అమ్మాయిలు ఉంటారు. ఇంకా మొత్తం 4 ఉంటారు. వాళ్ళు ఏప్రిల్ 15 నుంచి ఉంటున్నారు. వాళ్ళ దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చనిపోయిన అమ్మాయి ఏమో ఆమె ఫస్ట్ ఏప్రిల్ 15 నుంచి ఆమె ఇప్పటివరకు ఆమెనే కంటిన్యూ ఉంది. మిగతా మధ్యలో వాళ్ళ సొలాంది కదా, వాళ్ళు 2-3 చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఆమె మాత్రం పాత ఆమెనే ఉంది. ఓకే, ఎప్పుడైనా అనుమానం కలిగిందా? అంటే ఇప్పుడు ఆ రోజు రూమ్కి ఎవరైతే రూమ్ మాట్లాడారో ఆ పర్సన్ కాకుండా ఇంకా ఏరే పర్సన్స్ ఆమెతో మాట్లాడడం కానీ మీ ఇంటి దగ్గర రావడం కానీ ఎప్పుడైనా జరిగిందా అలాంటి ఘటన? అలాంటిది ఏం ఘటన మా దగ్గర జరగలేదండి. వాళ్ళు ఎప్పుడైనా ఉండే వాళ్ళ ఓనర్కి ఏమైనా ఉంటే వాళ్ళ ఓనర్ వచ్చి మాకు రెంట్ పే చేస్తుండే. ఆయన ఏదైనా ఉన్నదా లేదా అని ఆయనే డిస్కస్ చేస్తుండే మాతో. ఎప్పుడైనా ఎవరైనా వచ్చారా లేదా అని చెప్పి మాకు అడిగితే ఇట్లాంటిది ఏం జరగలేదని చెప్పిస్తున్నారు అంతే. ఒకరోజు మాత్రం ఒక నైట్లో మాత్రం 11:30కి గ్యాస్ అయిపోయిందని చెప్పేసి ఒక పర్సన్ వచ్చి గ్యాస్ ఫిట్ చేస్తే అప్పటికప్పుడు వాళ్ళ సోలార్ అలా ఫోన్ చేస్తే మా వాళ్ళే ఉన్నారు, గ్యాస్ ఫిట్ చేయడానికి వచ్చినారని చెప్పినారు. ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి ఉంటుందండి. ఇప్పుడు ఇది 5వ నెల నడుస్తుంది. ఎస్, చూస్తున్నాం కదా, లుబ్నా 5 నెలల నుంచి కూడా ఇక్కడ గోపన్పల్లి తండాలోని ఇప్పుడు మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళ ఇంట్లోనే రెంట్గా ఉంటుంది. అయితే ఎన్నడూ కూడా ఈ రాజేష్ అనే ఒక వ్యక్తి ఎన్నడూ కూడా ఈ ఏరియాకి రాలేదు. సో నిన్న అంటే రాత్రి 10 గంటల సమయంలో లుబ్నాతో పాటుగా మరో 3 వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బయటకు వచ్చారు. అయితే ఆ సమయంలో రాజేష్ బయటకు వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా వారి మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. సో ప్రీ ప్లాన్డ్గానే రాజేష్ కత్తి తీసుకొని వచ్చాడు కాబట్టి సో ఆమె దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించినట్టు కూడా చెప్తున్నారు. సో దీనిపై గచ్చిబౌలి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సో ఇప్పటికే రాజేష్ ఆయన సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈరోజు ఆయన ఉదయం సమయంలో ఆయన ఇట్లా ఒక కరెంటు స్తంభం పట్టుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో దాదాపుగా ఆయన కూడా తీవ్ర గాయాల పాలైనట్టుగా కూడా సమాచారం ఉంది.